హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు 10 రోజుల పాటు 10 రూపాలలో భ్రమరాంబిక అమ్మవారు దర్శనమివ్వనున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ 2024లో అక్టోబర్ 3 గురువారం నుండి అక్టోబర్ 12 శనివారం వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు దేవస్థానం వారు. 10 రోజులు 10 రూపాల్లో భ్రమరాంబిక అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు భక్తులకు. అయితే శ్రీశైల పుణ్యక్షేత్రంలో నవదుర్గ అలంకారాలలో అమ్మవారి దర్శన భాగ్యాలైతే కలుగుతాయి ఉంటాయి భక్తులకు. అదే విధంగా 10 రోజుల పాటు శ్రీ మల్లికార్జున స్వామివారు మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు వివిధ వాహన సేవలను అందుకోనున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరా నవరాత్రులు గణపతి పూజ, కలశ స్థాపనతో ప్రారంభమై పూర్ణాహుతి, తెప్పోత్సవంతో కన్నుల పండుగగా ముగుస్తాయి. అక్టోబర్ 3 గురువారం శ్రీ భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు శ్రీ మల్లికార్జున స్వామివారు మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు భృంగి వాహన సేవను అందుకోనున్నారు. అక్టోబర్ 4 శుక్రవారం రోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను కటాక్షించనున్నారు. ఇదే రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ ఉండబోతుంది. అక్టోబర్ 5 శనివారం రోజున చంద్రఘంట అలంకారంలో అమ్మవారు దర్శన భాగ్యం కలగజేయనున్నారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఇదే రోజు రావణ వాహన సేవ ఉండబోతుంది. అక్టోబర్ 6 ఆదివారం కూష్మాండాదేవి రూపంలో అమ్మవారు దర్శన భాగ్యాన్ని కలగజేయనున్నారు. ఇదే రోజు స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ ఉండబోతుంది. అక్టోబర్ 7 సోమవారం రోజున స్కందమాత రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు భక్తులకు. ఇదే రోజు స్వామి అమ్మవార్లు శేషవాహన సేవను అందుకొని భక్తులను కటాక్షించనున్నారు. ఇలా దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అక్టోబర్ 8 మంగళవారం రోజున అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేయనున్నారు. ఇదే రోజు స్వామి అమ్మవార్లు హంసవాహన సేవను అందుకోనున్నారు. అక్టోబర్ 9 బుధవారం రోజున కాలరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తుల ముందుకు వస్తారు. ఇదే రోజు స్వామి అమ్మవార్లు గజవాహన సేవను అందుకోనున్నారు. అక్టోబర్ 10 గురువారం రోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే రోజు స్వామి అమ్మవారు నందివాహన సేవను అందుకోనున్నారు. అక్టోబర్ 11 శుక్రవారం రోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో భక్తులను కటాక్షించనున్నారు. ఇదే రోజు స్వామి అమ్మవార్లు అశ్వవాహన సేవను అందుకోనున్నారు. అక్టోబర్ 12 శనివారం నాడు అనగా విజయదశమి నాడు శ్రీ భ్రమరాంబిక అలంకారంలో అనగా నిజ రూపంలో భక్తులను కటాక్షించనున్నారు. ఇదే రోజు స్వామి అమ్మవార్లు వారికి అత్యంత ప్రీతికరమైన నందివాహన సేవను అందుకోనున్నారు. ఇదే రోజు సమీ పూజను కూడా నిర్వహిస్తారు. అంతేకాకుండా సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇంకా ఈ దసరా నవరాత్రుల్లో దర్శనానికి సంబంధించిన వివరాలు మరియు ఈ 10 రోజుల పాటు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో దేవస్థానం వారు తెలపగానే వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదండి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ దసరా నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో ఏ వాహన సేవను అందుకోనున్నారో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.